టీత్ క్లీనింగ్ వల్ల జనాల్లో కలిగే ఉండే అపోహలు, తర్వాత దాని వల్ల మనకి పేషెంట్స్ కి వచ్చే ఉపయోగాల గురించి మాట్లాడుకుందాము. హలో అండి, నేను మీ డాక్టర్ భార్గవి డెంటల్ స్పెషాలిటీ సెంటర్. చాలా మంది పేషెంట్స్ వచ్చినప్పుడు ఏం అడుగుతారంటే, మేడం టీత్ క్లీనింగ్ వల్ల మాకు గ్యాప్స్ వచ్చేస్తాయి కదా అనుకుంటారు. బట్ టీత్ క్లీనింగ్ వల్ల గ్యాప్స్ రావు. ఎందుకంటే ఇప్పుడు మనకి గార పట్టి ఉన్న తర్వాత, అంటే ఒకసారి క్యాలిక్యులస్ అంతా పెంకులాగా ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే గమ్స్, బోన్ అదంతా కూడా కిందకి జరిగిపోతుంటుంది అనమాట. సో జరిగిపోవడం వల్ల ఆల్రెడీ టీత్ మధ్యలోనే గ్యాప్ వస్తుంది. అక్కడ మనకి అంతా కూడా క్యాలిక్యులస్ కవర్ అయి ఉంటుంది. సో ఒకసారి మనం టీత్ క్లీనింగ్ చేసిన తర్వాత ఆ క్యాలిక్యులస్ అంతా తీసేస్తాం కాబట్టి ఆల్రెడీ ముందు ఫామ్ అయిన గ్యాప్స్ అవే ఉంటాయి. కానీ టీత్ క్లీనింగ్ వల్ల మనకి గ్యాప్స్ రావు. అదొక అపోహ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, టీత్ క్లీనింగ్ వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే, మేడం సెన్సిటివిటీ వస్తుంది కదా, తర్వాత పెయిన్ వస్తుంది అవన్నీ అనుకుంటారు. కానీ టీత్ క్లీనింగ్ వల్ల జనరల్లీ సెన్సిటివిటీ మనకి అది వచ్చేది అంతా కూడా టెంపరరీ సెన్సిటివిటీ అనమాట. మనకి ఆ సెన్సిటివిటీ అనేది ఒక 2-3 రోజుల తర్వాత దాని తగ్గిపోతుంది. చలికాలంలోని కొంచెం సెన్సిటివిటీ అనేది ఎప్పుడన్నా ఉంటుంది, అది నార్మల్ టీత్ కన్నా కామన్. అంతేగాని క్లీనింగ్ వల్ల సెన్సిటివిటీ అనేది రాదు. అండ్ క్లీనింగ్ అనేది ఏంటంటే ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. జస్ట్ మనం స్కేలర్ అది యూజ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అవి తెలుస్తాయి అంతే తప్పించి క్లీనింగ్ అనేది ఎప్పుడు కూడా పెయిన్ తో కూడుకున్న ట్రీట్మెంట్ కాదు. అండ్ దాని వల్ల ఏంటంటే మనకి ఈ క్యాలిక్యులస్ అదంతా పోయి బ్లీడింగ్ ఆగడం, తర్వాత గమ్స్ అవి హెల్దీగా తయారవడం. ఇంకొకటి ఏంటంటే మనకి కింద నుండే బోన్ కూడా హెల్దీగా ఉండడం. దాని వల్ల ఏంటంటే టోటల్ గా మనకి టూత్ ని గట్టిగా పట్టుకుంటాయి అనమాట అవన్నీ. సో క్లీనింగ్ వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి. సో క్లీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ట్వైస్ ఎన్ ఇయర్ క్లీనింగ్ చేయించుకోవాలి.